అందరికీ నమస్కారము. ఈరోజు మనము హైదరాబాద్లో పి రమేష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. ఇది ఒక పర్మనెంట్ అడ్రస్, వీరబల్లి వాళ్ళకి ఒక పర్మనెంట్ అడ్రస్. నాకు చిన్నప్పటి నుంచి ఈ అడ్రస్ గుర్తు బాగా. చిత్రనాక పోలీస్ స్టేషన్ ఎదురుగా లాల్ దర్వాజా అనేది నాకు ఇప్పటికి కూడా ఎప్పుడే కానీ జీవితంలో నేను మర్చిపోలేదు. ఎప్పటికీ నా మైండ్లో ఉంటుంది ఇది. ఇది ఒక ధర్మస్థలి. ఎంతోమంది వీరబల్లి నుండి హైదరాబాద్కు వస్తే ఫస్ట్ దిగే ఇల్లు ఇదే పి రమేష్ రెడ్డి గారి ఇల్లు. ఈ రమేష్ రెడ్డి గారు మాకు ఏ విధంగా పరిచయము, అసలు రమేష్ రెడ్డి గారి ఆ జీవిత ప్రస్థానం ఏమిటి, వారి మాటల్లోనే వారి అంతరంగము, గోస్వామితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వారు జీవితంలో ఉద్యోగపరంగా చేసిన గొప్పతనం ఏమిటి, ఇవన్నీ వారి మాటల్లోనే విందాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఫస్ట్ మీ పూర్వీకులు ఊరేది, మీ ఊరేది, ఫస్ట్ మొదలేమిటిన్నా మీకు తెలిసింది? మాది ఇదే ఊరు. మా నాయన ఇక్కడే పుట్టాడు, మేము ఇక్కడే పుట్టాము. మా తాత అక్కడ వేరే ఊరు ఎక్కడో, మా తాతగారు వాళ్ళు, మా తాత రామయ్య, పుప్పాల రామయ్య అని రామయ్య గారు అంటారు. వాళ్ళప్పుడు అంటే ఒక 150 years బ్యాక్ మా తాతగారు, 150 years బ్యాక్ తాతగారు. ఆయన పోలీస్ పటేల్. మా తాతగారు పోలీస్ పటేల్. ఆ ఊరికి చెప్తుంటే వినేవాళ్ళం మనం, మేము చెప్తుంటే వినేవాళ్ళం మేము. ఆయనకు మేము మా నాన్న మేమంతా ఇక్కడ పుట్టాము. ఇదే మేము నియర్లీ, ఇప్పుడు నేను పుట్టి నా ఏజ్ నేను ఇప్పుడు 75 years ఉన్నాను. మా నాన్న 100 years అయిపోయాడు. అప్పటి సంది ఇక్కడనే అందరం. మాది ఇది జన్మస్థలం హైదరాబాదు, చిత్రనాక పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఓల్డ్ పెద్ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చేసి, మీ తాతగారు వచ్చేసి పోలీస్ పటేల్. పోలీస్ పటేల్. అక్కడ మన ఊర్లో మనకి ఇక అంత డీటెయిల్ తెలియదు, చెప్తుంటే మనం. పటేల్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి 150 years బ్యాక్, అంటే 100 years బ్యాక్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయింది. అది పోలీస్ పటేల్. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. మీ నాన్నగారు కూడా? మా నాన్నగారు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు. ఏ సంవత్సరం రిటైర్ అయింది? 89 ఉండొచ్చు. మీరు ఎప్పుడు పుట్టారన్నా? నేను 1951 పుట్టాను. ఇక్కడే పుట్టారు? ఇదే ఇల్లు. కవాడిగూడ. నేనంటే మా అమ్మమ్మ వారు కవాడిగూడ, హుస్సేన్ సాగర్ పక్కకు కవాడిగూడ. అది మా అమ్మమ్మలు ఇల్లు. ఆడ పుట్టాను నేను. ఇప్పుడు నేను ఉంటున్నానని చెప్పాను కదా, కవాడిగూడ నేను ఉండేది. కవాడిగూడలోనే పుట్టాను నేను. రోడ్డు మీద ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడికి పక్కకు మీదికి పోలీస్ స్టేషన్ పక్కకు ఎత్తుంటది, ఆనే పుట్టాను. ఓకే. మళ్ళీ మీ చదువు సందేహం ఏమిటినా? రిఫాయామ్ హై స్కూల్, హరిబోలిలో ఉంది. హరిబోలి అంటే బేలా చౌరస్తా హరిబోలి. రిఫాయామ్ హై స్కూల్ అని ఆ స్కూల్లో నేను చదివాను. అప్ టు 9th వరకు చదివాను ఆ స్కూల్లో. 9th పాస్ అయిన తర్వాత ఈస్ట్ మారేడుమిల్లికి వెళ్ళిపోయాను. ఈస్ట్ మారేడుమిల్లి జూనియర్ టెక్నికల్ స్కూల్. అంటే జూనియర్ టెక్నికల్ స్కూల్ అంటే పాలిటెక్నిక్ ఎలా ఉందో అంతకంటే ముందు ఇది ఒక పాలిటెక్నిక్, చిన్న పాలిటెక్నిక్ అని అర్థం. దాని జూనియర్ టెక్నికల్ స్కూల్. 65 51 పుట్టిన కదా. 10వ తరగతి అంటే నేను 9లో జాయిన్ అయ్యాను. 9వ తరగతి. మళ్ళీ 9వ తరగతి చేశాను ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ 9 పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ 9 ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిపోయాను. ఇది జూనియర్ టెక్నికల్ స్కూల్ అని ఈస్ట్ మారేడుమిల్లిలో ఉండే. దాన్ని అప్పుడు జూనియర్ టెక్నికల్ స్కూల్ అనేవాళ్ళు. అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి. ఇప్పుడు ఎస్ఎస్సి ఉంది, అప్పుడు ఎస్ఎస్సి లేదు, హెచ్ఎస్సి ఉంది. అప్పుడు హెచ్ఎస్సి అనేవాళ్ళు. సో అట్లా నేను 9, 10, 11 ఈస్ట్ మారేడుమిల్లిలో ఆ స్కూల్ ఎడ్యుకేషన్ చేశాను.
ఎప్పుడు కంప్లీట్ అయిందినా జూనియర్ టెక్? నేను 60 హెచ్ఎస్సి కదా, పియూసి చేశాను ఇక్కడ. అంటే అప్పుడు 1966, 67, 68 అనుకుంటా. ఓకే 67, 68 ఓకే అప్పుడు నాది అయిపోయింది. తర్వాత వివేకవర్ధిని కాలేజ్ వివేకవర్ధిని కోటి, కోటి. అందులో పియూసి చేశాను. పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్స్, అప్పుడు పియూసి అంటుంది, ఓకేనా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. అది ఓకేనా. పియూసి చేశాను. పియూసి చేసి అక్కడనే మళ్ళీ బీఎస్సీలో జాయిన్ అయ్యాను. ఓకే అదే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఓకే అప్పటి నుండి బీఎస్సీ వరకు వచ్చాను. నేను చదువుతుండగానే మా నాన్నగారు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఓకే మనకు ఎవ్రీ ఇయర్ సమ్మర్ వెకేషన్ వస్తుంటుంది మనకు. ఓకే సమ్మర్ వెకేషన్లో అప్పటికి నేను పియూసి పాస్ అయి ఉన్నాను. పియూసి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్, ఓకే అప్పుడు పియూసి పాస్ అయి ఉన్నాను. వెకేషన్ అంటే మే జూన్ వెకేషన్ జరుగుతుండగా ఊరికి ఎందుకుంటూ మన బయట ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో బయట అంటారు, అవునా తల్లిదండ్రులు, అరే నాయన ఏ ఊరికి ఎందుకుంటావు, నేను నీకు మా ఆఫీస్లో ఒక లీవ్ వేకెన్సీ ఉంది, మా సార్కి చెప్పి నువ్వు కొంచెం పని నేర్చుకుంటావు, ఊరికే తిరుగుతున్నావు, అక్కడిక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ నువ్వు ఊకే తిరగకుండా నువ్వు కొంచెం పని నేర్చుకుంటావు, నా ఎంబడి రా అని తీసుకొని వెళ్ళిపోయి మా నాన్న పెద్ద ఆఫీసర్, అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ టిఆర్ దాస్, ఆయన పేరు టిఆర్ దాస్ అనమాట. అప్పుడు 1970s నా పియూసీ అయిపోయింది అప్పటికి. తెలంగాణ ఎడ్యుకేషన్లో 1969 తెలంగాణ ఎడ్యుకేషన్, ఆ తెలంగాణ ఎడ్యుకేషన్లో మేము పాల్గొన్నాం. చెన్నారెడ్డి తెలంగాణ ఎడ్యుకేషన్. ఆ పీరియడ్లో నేను వివేకవర్ధిని కాలేజ్ స్టూడెంట్ను. డేంజరస్, చాలా డేంజరస్. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మొత్తం. అప్పుడు చాలా కష్టం. మా ఫ్రెండ్స్ ఎంతమంది చనిపోయిండ్రు షూటెడ్ సైట్ ఆర్డర్స్ వల్ల. తెలంగాణ ఎడ్యుకేషన్లో 69 పియూసీ చేసి అప్పటికి అలాగా పియూసీ కంప్లీట్ చేసుకున్నా. మా నాన్నగారు తీసుకెళ్ళి అలా ఆఫీసర్ని కల్పించి, సార్ నా కొడుకు సార్ ఊరికనే పియూసీ అయిపోయింది, అప్పుడు మినిమం పియూసీ చాలు, క్లర్క్ పోస్ట్ 69 70లా 1970 తిరుగుతుంటే తీసుకుపోయి, మా కొడుకు సార్ ఊరికే వేసవికాలం వచ్చింది, ఊరికే చదువుతాడు, అక్కడిక్కడ తిరుగుతున్నాడు సార్, మన ఆఫీస్లో ఒక వేకెన్సీ ఉంది కదా సార్, మంచి చదువుకుంటు సార్, మంచిగా పని చేస్తాను. సరే అప్పటిదప్పుడే నా ముఖం చూసి మా నాన్నకు ఒక పేపర్ మీద రాసిచ్చేశాడు. సో అపాయింట్ హిమ్ యాజ్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఇన్ ది లీవ్ వేకెన్సీ. ఒక అతను ఫారిన్ వెళ్ళిపోయాడు, ఒక ముస్లిం ఫారిన్కి వెళ్ళిపోయాడు, పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఆ లీవ్ వేకెన్సీ ఉంటే నన్ను తీసుకుని లీవ్ వేకెన్సీ. ఆ లీవ్ వేకెన్సీలో క్లర్క్గా జాయిన్ అయ్యి హెడ్ ఆఫీస్లో అక్కడిని పనిచేస్తున్నాను. పనిచేస్తూ అది నా ఇక బీఎస్సీ సెకండ్ ఇయర్ అయిపోయింది. బీఎస్సీ ఫైనల్ ఇయర్ రాయాలి. బీఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు ఇక్కడ నాకు 2-3 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది అప్పటికి ఇక్కడ. అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఎవరెవరైతే లీవ్ వేకెన్సీస్లలో టెంపరీ పని చేస్తున్నారో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి, సర్వీస్ రెగ్యులరైజ్ చేయడానికి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి ఎగ్జామ్ రాశాను. తర్వాత నన్ను పర్మనెంట్ చేశారు, ఎల్డీసీ పోస్ట్ పర్మనెంట్ చేసి నన్ను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కుకుట్పల్లిలో ఉంది ఇప్పుడు, మాసప్ ట్యాంక్, అందులో హెడ్ ఆఫీస్లో పనిచేశాను నేను. మా ఫాదర్ హెడ్ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్, నేను అక్కడ పనిచేశాను. ఆయనకు టెంపరీగా, రెగ్యులరైజ్ కాగానే నన్ను పర్మనెంట్ కాగానే అక్కడ పోస్టింగ్ ఇచ్చేశారు. ఎక్కడ? జేఎన్టీయూలో. అప్పుడు అది ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ కు మార్చారు. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ రెండు ఉన్నాయి అప్పుడే. అదే ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో నేను ఎల్డీసీకి జాయిన్ అయ్యాను, మాసప్ ట్యాంక్లో. అంటే
ఇక్కడ ఇందు నుంచి అందులోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కూడా అప్పుడు వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు కదా పూర్తిగా. అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే. అవును, అప్పటికి ఇంకా నీకు జేఎన్టీ ఫామ్ కాలేదు. అది అది ఇప్పుడు ఏంటి అంటున్నా, అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అయినా ఉంది. అది ఓకే, అది 73లో ఏమో అయింది, జేఎన్టీయూలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అది యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది. అంత మొదలు అంతా మా డిపార్ట్మెంటే. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలు మా డిపార్ట్మెంటే, ఐటీఐలు మా డిపార్ట్మెంటే, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలు మా డిపార్ట్మెంట్, అన్ని మా డిపార్ట్మెంట్లే. ఆ తర్వాత ఒకటి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ వేరు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వేరు, ఆర్కిటెక్చర్ కాలేజ్ వేరు, ఇలా డివైడ్ అయిపోయినాయి. నేను అందులో ఉండిపోయినా, పర్మనెంట్ అయిపోయినా, మంచి పర్మనెంట్ చేసేసాను. ఎప్పుడైతే ఈ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ జేఎన్టీయూలోకి పోతుందో, అంటే జేఎన్టీ యూనివర్సిటీకి పోతుంది అన్నప్పుడు ఆప్షన్ అడిగినారు. ఎవరు? డిపార్ట్మెంట్. జేఎన్టీ వాళ్ళు ఆప్షన్ అడిగినారు, మీరు జేఎన్టీకి వస్తారా లేకపోతే మీ డిపార్ట్మెంట్లో ఉంటారా? టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనది, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అందులో నేను పనిచేస్తున్నా. మీరు జేఎన్టీకి వస్తారా అంటే ఆప్షన్ ఇవ్వండి, మేము జేఎన్టీకి తీసుకెళ్తాం. నేను ఇందులో ఉంటానులేండి, నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటా అని ఇందులో ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత ఇక అప్పుడు తర్వాత జేఎన్టీ ఫార్మ్ అయిపోయింది. కాలేజ్ ఆఫ్ ఏ సంవత్సరం నాది? ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఇయర్ 1973. ఆ టైంలో అయినట్టుంది అనుకుంటా. 72, 73. ఇప్పుడు నేను చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇక అందులోకి వెళ్ళిపోయినాయి. ఇక కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చరు అవన్నీ. తర్వాత నేను ఏం చేసినట్టే, ఇక మాకు డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ను నేను ఆప్షన్ ఇచ్చాను కాబట్టి నన్ను తీసుకొచ్చి ఈస్ట్ మారేడుపల్లిలో ఒక కాలేజ్ ఉంది, డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజ్ అని. డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజ్ అని ఒక కాలేజు, అది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ ట్రాన్స్ఫర్ చేసింది నన్ను. అక్కడ నుంచి సర్వీసెస్ స్టార్ట్. అంటే సర్వీస్ మొదటి నుంచి స్టార్టే, కానీ ఇక డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ చేసింది నేను. ఇక జేఎన్టీ నాకు సంబంధం లేదు. ఇక ఆ తర్వాత ఎగ్జామ్స్ అకౌంట్ టెస్ట్ పాస్ కావాలి, పార్ట్ 1, పార్ట్ 2 ఇట్లా అకౌంట్ టెస్ట్ ఇచ్చుకుంటూ ఎల్డీసీ నుంచి యూడీసీ నుంచి సూపరింటెండెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అంతవరకు లాస్ట్ వరకు అదే డిపార్ట్మెంట్ పనిచేసి 2010లో రిటైర్ అయిపోయాను యాజ్ డిప్యూటీ డైరెక్టర్. 2010లో ఫస్ట్ 30th జూన్కు రిటైర్ అయిపోయాను. నేను 1970లో అపాయింట్ అయ్యాను, 2010లో రిటైర్ అయిపోయాను. 40 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. 40 ఏళ్ళు ప్యూర్ గవర్నమెంట్ సర్వీస్ చేశాను. పాలిటెక్నిక్ అంటే రిటైర్మెంట్ అయ్యాను, కానీ అంతకుముందు అన్ని పాలిటెక్నిక్స్ తిరిగాను. కాకినాడకి వెళ్ళాను, కాకినాడలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేశారు నాకు. అప్పుడు యునైటెడ్ ఏపీ, అది 2014లో వచ్చింది. ఇది మనము అప్పుడు యునైటెడ్ ఏపీ 1997లో కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. 1997లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా గెస్టెడ్ పోస్ట్ ఇచ్చి. కాకినాడ అంటే మనకు తెలియని ప్లేస్ అది, అయినా ఇక మేము అక్కడ పోయి కాకినాడలో మంచి అదొక 5-6 ఏళ్ళు పనిచేసి అక్కడ 2004లో మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను. రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక కాలేజ్ పాలిటెక్నిక్ ఉంది, ఎస్జిఎం, సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ అని. అందులో ట్రాన్స్ఫర్ చేశారు. 2004లో వచ్చాను. 2004లో వచ్చి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అయ్యి 2010 దిగిపోయాను. ఈ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైనా బాగా గుర్తుగా స్ఫూర్తినిచ్చే ఇన్సిడెంట్స్, కరప్షన్కి కానీ, మంచితనానికి కానీ, ధర్మానికి కానీ ఉన్నాయి. మీరు పాటుపడిన అంశాలు ఏమైనా ఉన్నాయా? మాకు 1970 నుంచి 2010 వరకు ఈ 40 సంవత్సరాల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా? ఏం ఇన్సిడెంట్స్ మీకు చెప్తే నేను. ఇన్సిడెంట్స్ అంటే కరప్షన్కి సంబంధించి, అధికారుల అవినీతి కానీ. మేము యాజ్ ఫర్ యాజ్ ఐఆమ్ కన్సర్న్, నేను ఒక క్లర్క్ పని చేసుకుంటూ, యూడీసీ చేసుకుంటూ, సూపరింటెండెంట్ చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ పెద్ద పోస్ట్కి వచ్చాను. మాకు కరప్షన్ అంటే ఎందుకు తెలియదు. మాకు తెలియదు కరప్షన్ అంటే.
కరప్షన్ ఉంటుందా అని కూడా తెలియదు. మా సీనియర్స్ మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఒక ప్రిన్సిపల్స్ 70s 80s అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. ఆ రోజుల్లో ఒక ఒక ఎల్డీసీ సూపరింటెండెంట్ మాట్లాడాలంటే భయం. ఒక ఎల్డీసీ సూపరింటెండెంట్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఆడ కూర్చుంటాడు, ఎల్డీసీ ఉంటాడు, హాల్లోనే ఉంటాడు, ఆయనతో మాట్లాడాలంటే భయం. అంత రెస్పెక్ట్ ఉంటుంది సూపరింటెండెంట్. ఇక ప్రిన్సిపల్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళైతే మాకు పక్కకే మేము పోనే పోము. అటువంటి వాతావరణంలో పెరిగాం. ఓన్లీ పని ఏందో మన పని చూసుకోవాలి. అయినంత వరకు గవర్నమెంట్ సర్వీస్లో ఎటువంటి తేడా రాకూడదు. మంచి పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. దట్ ఈజ్ మేము మాకు నేర్పించారు మా పెద్దలు. ఏ పైన పర్ఫెక్ట్ చేయాలి, మా రూల్స్ ప్రకారం చేయాలి, ధర్మంగా చేయాలి. ఇచ్చిన సమయానికి ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, చక్కగా పని చేసేవాళ్ళం. మేము ఎప్పుడు కరప్షన్ ఇంటుంటిమి కానీ మా దగ్గర కరప్షన్కు మేము స్కోప్ ఇవ్వకపోతుంది. మాకు తెలియదు ఎవరు కరప్షన్, ఎక్కడ కరప్షన్ అని అంటే ఏంది కరప్షన్, ఇది ఎటువంటి కరప్షన్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ. ఆ మాట వస్తేనే కోపంకి వస్తుంటాం మేము. మా ఆఫీసర్స్ కూడా అలా ఉన్నారు, అలా ఉన్నాం. అలా కరప్షన్స్ మాకు తెలియదు. జీతం ఏందో ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీతము, గవర్నమెంట్ మా సర్వీస్కి మేము న్యాయం చేయాలి, గవర్నమెంట్ జీతం తీసుకొని ఇంటికి రావాలి. అంతకంటే మించింది ఏం లేదు. అది మా పద్ధతి. నేను ఎల్ఈసి ఉన్నప్పుడే 73లో నా పెళ్లి అయిపోయింది. 73లో పెళ్లి. అప్పుడు ఇంకా రెగ్యులర్ కాలేదు. రెగ్యులర్ ఇంకా కాలే అప్పటికి. 73లో రెగ్యులర్ అప్పుడు జరుగుతుంది, రెగ్యులరైజేషన్ జరుగుతుంది. పెళ్లి అయిపోయింది, అదృష్టం కలిసి వచ్చింది. ఎగ్జామ్స్ పాస్ అయినా ఒకటి టెస్ట్లు కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ టెస్ట్లో పాస్ అయిపోయినాం మేము. అప్పుడు పాస్ అయితే రెగ్యులర్ చేసింది. అప్పుడు ఇక తర్వాత అకౌంట్ టెస్ట్లో పాస్ అయ్యి యూడీసీ అయిపోయి పెద్ద పోస్ట్ వచ్చేది. యూడీసీ ప్రతి పాలిటెక్నిక్ పనిచేశాను. ప్రతి పాలిటెక్నిక్, క్యూక్యూ పాలిటెక్నిక్ అని ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో పనిచేశాను. జవహర్ లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ రామాంతపూర్లో పనిచేశాను. ప్లస్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజీలో పనిచేశాను. మరి హెడ్ ఆఫీస్లో పనిచేశాను. ఇవంతా చేస్తూ తర్వాత నాకు సూపరింట్ ప్రమోషన్ వచ్చి మళ్ళీ మాసప్ ట్యాంక్ వేశారు. ఇక క్యూక్యూ పని పాలిటెక్నికల్ సూపరింట్ ప్రమోషన్ ఇచ్చారు. యూడీసీ నుండి క్యూక్యూ అంటే ఆ పాలిటెక్నిక్ ఓన్లీ ఫర్ ఓల్డ్ సిటీ క్యాండిడేట్స్. ఓల్డ్ సిటీలో పొట్టి పెరిగిన వాళ్ళకే ఆ పాలిటెక్నిక్ సీట్లు, అందరికి కాదు. అది కులికుతు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ అండర్లో ఉంటుంది. అట్లా ఇంట్లో పనిచేసి తర్వాత హెడ్ ఆఫ్ మన పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ వచ్చాను. ఆ తర్వాత సూపరింటెండెంట్గా పనిచేస్తున్నా. అక్కడి నుంచి రెగ్యులర్గా పోతూనే ఉన్నాను. ఎక్కడ కూడా మా నోటీస్కు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే ఎగ్జాంపుల్ అంటే ఇది కరప్షన్ అన్నారు కాబట్టి నేను కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు నాకు కరప్షన్ అంటే ఏంటో తెలియదు మాకు. పర్ఫెక్ట్ వర్క్ చేయడము, మా సీనియారిటీ ప్రకారము ఆ పనిని చూసి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు, పెద్ద పోస్టులకు ఇచ్చి ట్రాన్స్ఫర్ అయిపోయాం. కరప్షన్ అని మాకు తెలియదు. కానీ ఒక్కసారి ఏమైందంటే కాకినాడ ఉన్నప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, గవర్నమెంట్ ఇష్యూ. ఒకటి ఒక వాటర్ అండ్ శానిటేషన్ అని ఒక స్కీమ్ వచ్చింది. వాట్సన్ అనే ఒక స్కీమ్ వచ్చి కాకినాడలో కలెక్టర్ అంటారు, అది కలెక్టర్ కంట్రోల్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఏం చేసింది, ఒక 40 లక్షలు, అప్పుడు 40 లక్షలు 2000 సంవత్సరం 2000లో 1999 2000 ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 26 years బ్యాక్. అప్పుడు మాకు ఆ స్కీమ్ ఇచ్చిండ్రు. ఆ స్కీమ్ని మేము మొత్తం తూర్పుగోదావరి జిల్లా మొత్తము వాటర్ శానిటేషన్ మొత్తం ఒకటి ప్రిన్సిపాల్, ఇద్దరు లెక్చరర్లు, అకౌంట్స్ అని చూడనేకే ఆఫీస్ నుంచి ఒక సూపరింటెండెంట్, నేను ఏవో ఉన్నా
నన్నే తీసుకున్నారు ఏవోగా. ఎందుకంటే అకౌంట్స్ మేజర్ వేరే అకౌంట్స్ కదా ఇవి, చాలా జాగ్రత్త చూడాలని నన్ను పెట్టుకోండు అకౌంట్స్ మొత్తం చూడనీకి. అక్కడ నేను మా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం మేము. ఒకసారి చిన్న ఇష్యూ వచ్చింది. అది ఎప్పుడు ఏం చెప్తున్నా మనం సార్ మీకంటే, ఎవడైతే ధర్మంగా ఉంటాడో వాడు ఎవరికి భయపడాడు, నీతిగా పనిచేస్తాడు, తాను పని ఏందో అని పని చేసుకుంటూ ధర్మంగా వండుకుంటూ రాయలుగా ఉంటాడు. ఎవరు ఎవ్వరికి తలవంచాడు, ధర్మాత్ముడు నీతిమంతుడు, ప్రపంచంలో ఎవరికి తల ఉంచాడు, వాడిని ఏందో పని చేసుకుంటాడు, రాయలుగా ఉంటాడు. ఒక్కసారి చిన్న ఇన్సిడెంట్ అయింది. అంటే అది ఏం ఇన్సిడెంట్ అయిందంటే, కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టాడు ఎక్కడ, కాకినాడలో. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచాడు, చాలామంది. ఒక నియర్లీ పెద్ద కలెక్టర్, కొత్త కాకినాడ జిల్లా కాబట్టి చాలామంది వస్తారు, తూర్పుగోదావరి జిల్లా కదా. మీటింగ్ జరుగుతుంది. కలెక్టర్ ఏమో అడ్రస్ చేస్తున్నాడు మీటింగ్. నేను ఎందుకంటే నాకు అకౌంట్స్ కలెక్టర్ నాకు ఇచ్చింది కదా 40 lakhs వాటర్ అండ్ శానిటేషన్ అని. మేము అది తిరుగుతూ మా ప్రిన్సిపల్ గారు, మా లెక్చరర్స్, వాళ్ళందరూ మెంబర్స్ తిరుగుతుంటా అకౌంట్స్ అంతా మేము మెయింటైన్ చేస్తాం. అంటే మామూలు కూడా పిలిచారు ఆ మీటింగ్. అంటే నాకు నా మనసుకు ఒక దెబ్బ తగిలింది ఆడ. నాకేం అన్యాయం కాలే, కానీ ఈ మీటింగ్లో ఏమైందంటే, కలెక్టర్ గారు మాట్లాడుతూ మీరంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదంతా మీరంతా దొంగలనేసి కలెక్టర్, ఆయన కలెక్టర్ పేరు నాకు యాదొస్తలేదు, ఆయన రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లు వాళ్ళు పడతారేమో ఆ దొంగలు ఇంగలు అంటే, కానీ మేమెందుకు పడతాం? కరప్ట్ చేయనోడు ఎవడు పడడు. నేను వెనక కూర్చున్నా, మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ నాకంటే పెద్దోడు, ఆయన కూడా వింటున్నాడు. ఏమి ఇలా అంటుంటే ఏమనలేకపోతున్నాడు. నేను సార్, మా ప్రిన్సిపల్ గారు కొంచెము పెద్ద వాళ్ళు అదంతా ఏముంటుందో, నేనేమో మెయింటైన్ అకౌంట్స్ 40 లక్షల అకౌంట్స్ నేను చూపించాలి, నేను మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీరంతా కరప్టెడ్ అంటే అది అందరికి వర్తిస్తుంది, అందులో ఉన్నోళ్ళందరికీ. నాకు కొంచెం వెనక ఉన్నా కాబట్టి నాకు కొంచెం ఆ మాటలు నాకు నచ్చక ఏం చేశాను అంటే అని లేచాను నేను. సార్ వెనకకి లేచాను నేను. సార్ అని కలెక్టర్, ఏం సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, అంత దొంగలు కరప్టెడ్ అంటున్నారు, ఏం కరప్షన్ చేసాం సార్ మేము, చూడండి మా రికార్డ్స్తో సహా వచ్చాము, మేము మీ ముందు రికార్డు పెట్టేస్తాము, మీ ముందే రికార్డ్స్ పెట్టేస్తాము, మీరు ఆడిట్ చేయించుకోండి, అట్లా అంటారేంటి సార్, దొంగలం కాము సార్ మేము అని ఒక్కని లేచాను అంతమందిలో ఎన్నుకున్నోని. అయితే కలెక్టర్ అంటే పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు. ఎవడైతే లేచిండో, ఎందుకు లేచిండు? వీనిలో ఏదో ఉన్నది కాబట్టి లేచిండు. అంటే వీనిలో ధర్మం ఉన్నట్లుంది, లేచి మాట్లాడుతున్నాడు. సార్ మీరు ఇలా అనడం పద్ధతి కాదండి, మీరు ఇలా అందరు కరప్ట్ అంటే మేము ఏం కరప్షన్ చేయము, ధర్మంగా చేస్తాం పని, రికార్డు చూసుకునే అన్నాం మేము. నేను పిలిపించాడు దగ్గరికి పిలిపించాడు. ఏం సార్ అలా మాట్లాడుతున్నా అన్నాను నేను, కోపం వచ్చి నాకు. దగ్గర ఎవరయ్యాను అన్నాడు. సార్ నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి, మాకు ఈ స్కీమ్ ఇచ్చారు, మేము రికార్డ్స్ మన రెడీ ఉన్నాయి, మీరు కరప్ట్ అంటే మాకు కొంచెం బాధ కలిగింది, మేము కరప్షన్ చేయనప్పుడు మేము ఎందుకు కొడతాం ఈ మాటలు, ఏదో కొంచెం ఆయనతో మాట్లాడే వరకు. ఇక ఆయనకు అర్థం అంటే కలెక్టర్ కాబట్టి అర్థం చేసుకున్నాడు. సరే ఐ విల్ లుక్ ఇన్ ఇట్ అన్నాడు. ఐ విల్ లుక్ ఇన్ ఇట్ అని చెప్పి, సరే బాబు నువ్వు పో అన్నాడు. వెళ్ళిపోయినా ఎందుకంటే గౌరవించాలి కదా. ఆ మాట నేను పడలే కాబట్టి అంతమంది నేను ఒక్కని వచ్చాను. పాపం మా ప్రిన్సిపల్ గారు నీకెందుకయ్యా అంటాడు. సార్ అట్లా కాదు సార్, అది ధర్మంగా ఉంటాడు, ఎవరు మాట పడాడు, కలెక్టర్ కానీ ఎవరైనా కానివ్వండి. నాకు
నా మనసు బాధ కలిగింది కాబట్టి నేను లేచాను, మాట్లాడాను. మీకు ఇష్టం లేకపోతే మీరు కూర్చోండి. బయటకు వచ్చేసాను. బయటికి అంటే మీరు ఒక ఇన్సిడెంట్ ఏమంటే బాధపడే ఇన్సిడెంట్ అని చెప్పారు కాబట్టి బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చి ఇక బయట కలెక్టర్ కాబట్టి ఈ టీవీలు అందరూ ఉంటారు కదా, టీవీ వాళ్ళు ఉంటారు కదా సార్, ఎదిరించింది వాళ్ళు చూస్తుంటారు, లోపల చూస్తుంటారు కదా, బయట పట్టుకున్నాను. నువ్వు ఎవరండి కలెక్టర్ని కలెక్టర్ నువ్వు ఎట్లా ఎదిరించావు, నువ్వు అంత ధైర్యం నీకు ఎక్కడిది అని బయట ఎవరు మన వీళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నువ్వు ఎవరు బాబు అన్నాడు, నన్ను ఎవరు సార్ అన్నాడు. నేను నా డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అండి, మాకు ఒక స్కీమ్ ఇచ్చారు సార్ ఇలా అంటుంటే కొంచెం బాధపడి నేను సార్కి వచ్చి నేను మీరు మాత్రం వచ్చారు సార్, ఇక్కడ అంత ధైర్యం ఉంది ఇక్కడ ఎవరు లేరు సార్, పడుతుంటారు వాళ్ళు ఇంటుంటారు, మీరు మాత్రం ఎందుకు లేదు వచ్చారు, మేము ఆశ్చర్యపోయాం మీతోని, అంటే మీలో ధర్మం న్యాయం ఉందని మీరు వచ్చారు. అంత మాట్లాడి నిలబెట్టుకోగలిగారు కలెక్టర్ ముందు. కలెక్టర్కి అర్థమైపోయింది ఏంటంటే ఇంత మాట్లాడిందంటే వీడు పర్ఫెక్ట్ గా ఉంటాడు, ఊహించి పంపించి ఉంటాడు మిమ్మల్ని. నేను రికార్డు తీసుకోమన్నాము, తర్వాత ఆయిట్ వచ్చింది, ఆయిట్ పంపిస్తారు కదా, రికార్డు వచ్చి ఆయిట్ చేసుకుంది, రికార్డు చూసుకుంది, మాకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు హ్యాపీగా, అంత నీట్గా 40 lakhs యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం. అంటే ఎంత బాధ కలిగిందంటే ధర్మంగా పనిచేస్తున్నాడు మాట పడగానే నీకు నేను ఒక ప్రూఫ్ ఇది నాకు. ఇదొకటి. ఇంకొకటి, నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో కాకినాడలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాకినాడలో. మాది మంచి టీం, మా కాలేజీలో మా టీం, మా సూపరింటెండెంట్లు కానీ క్లర్క్లు కానివ్వండి ఎవరైనా కానీ మొత్తం డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కానీ ఒక మంచి ఒక ప్రేమ భావము, ఎక్కడ కూడా ఈగో అనే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనొక ఎవరేం చెప్పుకోవాలన్నా వచ్చి నా దగ్గర ఫ్రీగా చెప్పుకోవచ్చు, ఆ ఫెసిలిటీ నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు, ఎవరికి ఏం కావాలన్నా మాట్లాడాలి, అందరికి ఫ్రీడమ్ ఇచ్చాను. అన్ని పనులు చక్కగా చేసుకుంటూ పోతున్నాం. ఎవరికి ఎక్కడ కూడా ఇంత మచ్చ జరగకుండా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రిటైర్మెంట్ ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతుందంటే అంటే ఒక లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తాం మేము. ఎండ్ ఆఫ్ ది మంత్ రిటైర్మెంట్, ఇక తర్వాత అతను రేపటి నుంచి రాడిగా డ్యూటీకి. మా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ ఏదైతే ఫంక్షన్ చేసినామో ఆ రోజే అన్ని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళం. ఎన్కాష్మెంట్ అంటే వాళ్ళు లీవ్లు జమ చేసుకుంటారు, ఆ లీవుల పైసలు వాళ్ళకు పెన్షన్ పేపర్ సబ్మిట్ చేసి పెన్షన్ వచ్చేస్తే అప్పటికి 6 నెలల ముందే పెన్షన్ పంపించేసి పెన్షన్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. పీపీఓ పెన్షన్ ఆర్డర్, మళ్ళీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అందులో ఉంటుంది. అది కూడా లీవులు ఉన్నాయి, ఎన్ని లీవులు ఉన్నాయి అన్ని లీవులకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళము. నెక్స్ట్ మంత్ శాలరీ, ఫుల్ శాలరీ, పెన్షన్ అన్ని లక్షలు క్లెయిమ్ చేసేవాళ్ళం. అటువంటి పని చేశాము, ఎవరిని కూడా మేము దగ్గర రానియలే. అంటే అది మా కర్తవ్యం, మా రెస్పాన్సిబిలిటీ. ఒక 100 మందిని పనిచేస్తాం ఒక కాలేజీలో, వాళ్ళ గురించి మేమున్నాం. గవర్నమెంట్ జీతం ఇస్తుంది మాకు, వాళ్ళకు ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేయాలి, ₹1 వదిలి తీసుకోకూడదు. ఒకసారి ఇలాగ ఏం చేసామంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద జీవో ఇచ్చింది, ఒక గవర్నమెంట్ జీవో, కొత్త స్కేల్స్ ఇచ్చింది మా దగ్గర పెద్ద లెక్చరర్లకు, కొత్త స్కేల్స్, జీతాలు పెంచింది. ఇక వాళ్ళకు ఒక్కసారి జీతాలు చాలా పెరిగి లక్షలు ఏరీస్ వస్తాయి. అందరికి ఇంట్రెస్ట్ కదా సార్, తొందర చేయండి అని. ఏం చేయకండి సార్, మేము చేసేస్తాం, మీకు ఎందుకు చాలా చక్కగా జీవో రాగానే అన్ని ఏరియాస్ ఒక్కొక్క లక్షలు ఏరియాస్ ఇచ్చాం. మాకు తెలియదు, అందరికి తెలుసు మేము ఎలా పనిచేస్తామని. కానీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే లక్షలు తీసుకున్నారో వాళ్ళు ప్రేమతో ఏం చేయాలి, అందరు కలిసి ఇన్ని లక్షలు మనకి ఇప్పించాడు, మనము చాలా కష్టపడ్డారు సార్లు అందరూ, మనము
ఇంత అమౌంట్ మనము సమకూర్చి ఇద్దామని మా దగ్గరకు వచ్చారు. ఇక అది అంశం చాలా ఉంటుంది అమౌంట్, అది తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చారు. సార్ ఇది ఈ అమౌంట్ ఉంచుకోండి సార్. ఏం అమౌంట్ ఇది సార్? మీరు ఎంతో కష్టపడ్డారు సార్ మా గురించి. ఎక్కడ మా అందరికంటే ముందు మాకు ఇప్పించారు మీరు, ఎన్నో లక్షల ఒక్కొక్కరికి. మా ప్రేమతో మీ కష్టానికి ఫలితం. అందరు కూర్చోబెట్టి టీలు తాపించి, ఇది నా కష్టానికి ఫలితము గవర్నమెంట్ జీతం ఇస్తుంది నాకు. ఇది అవుట్ ఆఫ్ మై అఫెక్షన్ టువర్డ్స్ యూ తొందర తేవాలని మేము కొంచెం కష్టపడి పని చేసినాము. అది మా యొక్క ప్రేమతో చేసినాము, మీరందరూ సంతోషంగా ఉండాలని. అంతేగాని డబ్బులు మాత్రము అట్లా తీసుకోము, మీరు ఎవరికి ఇవ్వకూడదు కూడా. అట్లా అందరి ఎవరి డబ్బులు దయచేసి మీరు తీసేసుకోండి. తెలుసో తెలియకో మీరు ప్రేమతో ఇచ్చిండ్రు, అది ఎంత ఎట్లా ఇచ్చినా లంచం కిందకి అనబడుతుంది. అది తీసుకోము, అది వద్దు, మాకు లంచమే వద్దు. దయచేసి మీ డబ్బులు తీసుకొని ఎవరు వాళ్ళు తీసేసుకొని సంతోషంగా ఉంది. అటువంటి పని చేయకండి, అటువంటిది మీరు ఎంటర్టైన్ చేయకండి ఎవరికి. అది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా సార్. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకండి. అది చెప్పాము, అందరూ సంతోషపడ్డారు. ఎన్ని ఏళ్ళండి, 7 ఏళ్ళు పనిచేసిన సార్. మీకు విషయం చెప్తా, గొప్ప చెప్పడం నేను గొప్ప చెప్తలేను, నాకు అవసరం లేదు కూడా. రామరాజ్యం వెళ్ళిండి, రామరాజ్యం 7 years అని అందరూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక్కరికి కూడా మనసు నొప్పిలే. అందరి పనులు ఏవో గారు ఎంతోమందికి బీద వాళ్లకు లోన్లు ఇప్పిస్తుంటే, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి లోన్లు, ఇల్లు కట్టుకుంటాం అంటే, పెళ్లి చేసుకుంటామంటే, చదివించుకుంటామంటే, అంటే ఆ లోన్లు ఎవరికి? ఎంప్లాయీస్కు లోన్ ఇప్పిస్తుంటే 5 లక్షలు 10 లక్షలు. నాకు టైఅప్ ఉంటుండే ఎవరితోని? బ్యాంక్తోని. నేను సంతకం పెడితే ఆమె లోన్లు ఇచ్చేస్తుంది. వాళ్ళు ఒక లేడీ ఉండే, సార్ సంతకం పెడితే డబ్బులు. అటువంటి ఎంతోమంది సహాయం చేశాను. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ నేను నా వల్ల ఏమి మంచి జరుగుతుంది మా ఎంప్లాయీస్కు, బీద వాళ్ళకు అని చేశాను. కానీ ఎక్కడ కూడా కరప్టెడ్ మాట లేదు. కరప్షన్కు స్కోప్ ఇయ్యను నేను. కొందరు అనేవాళ్ళు, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే వీడు తినడు, ఇంకొని తిన్నాడు. ఇది నేను ట్రాన్స్ఫర్ అయిపోగానే వచ్చిండు యముడు, వీడు తినడు, ఇంకొని తిన్నాడు అనుకుంటుంటారు లోపల. ఒక్కనే కాదు, ఎవ్వరు తినలేకపోతుంటే. అది అలవాటు పడతారు కొందరు, ఏదో ఉంటుంది. సరే, మనకు కావాల్సింది మంచి పని. అందరికీ నేను అందుబాటులో ఉండేవాడిని. ఎవరికి ఏం కావాలన్నా కష్టం వస్తున్నా అయ్యారని నేను వితిన్ 1 weekలో సాల్వ్ చేయిస్తాను. అట్లా పనిచేస్తూ బ్యూటిఫుల్ మంచి పేరు తీసుకొని అక్కడ కాకినాడలో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ అంటే పెద్ద పోస్టు, హెడ్ ఆఫీస్ అది, డైరెక్టరేట్. డిప్యూటీ డైరెక్టర్ అంటే ఎల్డీసీ, యూడీసీ, సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ పాస్ అయ్యి ఫైల్ ఆడికి వస్తుంది. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్. ఆడ మళ్ళీ మేము చెక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ ఉంటారు మా మీద, ఒక జాయింట్ డైరెక్టర్ అంటే టెక్నికల్ పీపుల్. వాళ్ళు టెక్నికల్ ఎంటెక్ చేసి ఉంటారు, పిహెచ్డీ చేసి ఉంటారు. వాళ్ళు కూడా మేము మెప్పియాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్, పర్ఫెక్ట్ తీసుకుపోయి పెట్టేస్తుంటుంది. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఏం అన్యాయం జరగదు. ఎంతోమంది వచ్చి నన్ను పర్సనల్ కలిసేవారు, సార్ నా కేసు ఇది చూడండి సార్, మీ కేసు మొత్తం విన్నాను నేను, ఇది రూల్ ప్రకారం మీ కేసు జరుగుతుంది, మీరు దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు, మీరు అప్లై చేశారు కదా, మేము దాన్ని చూసుకుంటాం. వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ నా కేసు ఇది, సార్ ఈ కేసు కొంచెము కాంప్లికేటెడ్ అండి, ఇది రూల్స్ పర్మిట్ చేయవి, మా చేతిలో ఏముండదు, ఇలా రూల్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రైట్న ఉన్న రూల్స్ పర్మిట్ చేయవు. ఒకరిని తిన్నాడు, ఇతను తినడు, ఒకరిని తిన్నాడు అని టాక్. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ అంటే లైక్ చేసేవాళ్ళు, చాలా లైక్ చేసేవాళ్ళు. సార్ చక్కటి మంచి సార్ వచ్చిండు, మనకు పని నేర్పిస్తాడు, మనం నేర్చుకోవచ్చు, అన్నిట్లో ఓకే, కానీ వెరీ స్ట్రిక్ట్ సారు, మనకు అదే కావాల్సింది కదా,
ఇక పిల్లలు కొంత అలవాటు పడ్డ వాళ్ళు ఏదో ఉంటారు, అలా కొంచెం ఇబ్బంది కలుగుతుండే. కానీ నేను అలౌ చేయకపోతే ఎవరిని దగ్గర అసలు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాన్ కరప్టెడ్, దట్ ఈస్ అట్లా ఉంటేనే పని చేస్తా, లేకపోతే చేయాలి. అలాగా నేను హెడ్ ఆఫీస్లో కూడా ఏ పాలిటెక్నిక్లో పనిచేసినా అలాగే పనిచేశాను, హెడ్ ఆఫీస్లో కూడా అలాగనే పనిచేశాను. హెడ్ ఆఫీస్ అంటే ఇంపార్టెంట్ పోస్ట్, అది అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అని పెద్ద ఇంపార్టెంట్ పోస్టులు అవి. అందరు గౌరవించారు, డిపార్ట్మెంట్ వాళ్ళు గౌరవించారు అందరూ. నేను చక్కటి గౌరవం పొంది కాకినాడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వస్తుంటే బంగారంతో సన్మానం చేశారు నాకు. ఎట్లా సన్మానం అంటే కాకినాడ వాసులు బ్యాండ్ వాయించారు, ఏమంటారు ఇట్లను మంగళ వాయిద్యాలు పెట్టి స్పీచెస్ ఇచ్చి అవి ఇచ్చి బంగారంతో సన్మానం చేసి ట్రైన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించి ఇటువంటి సారు మాకు ప్రతిసారి వస్తే సంతోషము. ఇంకా ఎటువంటి సార్ వస్తారో తెలియదు మాకు, అన్న ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అంత మంచి పేరు, 7 ఏళ్ళు మంచి పేరు తెచ్చుకొని బయటకు వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇక అడ్మినిస్ట్రేటివ్ పెద్ద పోస్టు, కష్టపడి పని చేసుకున్నాను. రాకుంటే అడిగేవాడిని, నాకు అన్నీ వచ్చని. నా డ్యూటీ సక్రమంగా చేయాలి, రూల్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ రూల్ చేయాలి. లేనిపోని పెట్టుకోకపోతుంటే అందరి. కానీ ఒక్కటి ఏంటంటే అప్రోచ్ నా దగ్గరికి చాలా ఈజీ ఉంటుంది అందరిది. పెద్ద పెద్ద ఆఫీసర్ రానియరు, కింద కలవడిపోయి అంటారు. గర్వం అనేది అసలు గర్వం అనేది ఈగోనే లేదు. నా చుట్టుముట్టు అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు, సార్ మీ అంత ఫ్రీ ఎవరు లేరు సార్, అది నాకు చెప్పొద్దు. ఇది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. మీకు ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి, రాసుకుంటా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. అది సార్ అందరు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది సార్ అని నేను చేయలేదు. దానికి మనం కోరుకోవాలి అందరు ఇట్లా ఉండాలని. అది పుట్టుకతో రావాలి సార్, అది రాదు సార్. ఎంతోమంది మేము చూస్తున్నాం సార్, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం సార్, మీలాంటి వాళ్ళు లేరు సార్. నేను తెలంగాణ ప్రెసిడెంట్, యూనియన్ ప్రెసిడెంట్ని కూడా. హ్యాప్టీజా ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ ఆఫ్ కమిషన్. అది జాయింట్ యాక్షన్ అనమాట. జాక్పాట్ అంటే జాయింట్ యాక్షన్ మొత్తం. దానికి కూడా నేను పెద్దవాడిని ఉండి చాలా త్రూఅవుట్ ఏపీ అప్పుడు. ఇప్పుడు తెలంగాణ, అప్పుడు త్రూఅవుట్ ఏపీ, మొత్తం త్రూఅవుట్ ఏపీ తిరిగాను. ఎక్కడ వెళ్ళినా మంచి వాల్యూ, మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారండి నాకు. నేను చెప్పాలి, నేను ఎంతో సంతోషపడతాను. నేను నా 40 ఏళ్ళ సర్వీస్ను చాలా చక్కగా చేసుకొని రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను దాని ఇచ్చే పెన్షన్తో చక్కగా బతుకుతున్నా. ధర్మంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా. అదే నాకు కావాల్సింది. అందరూ అలాగే పనిచేయాలని కోరుకుంటా. మనము మంచి చేసుకుంటూ పోతూనే ఉండాలి. అది మీ కొలీగ్స్తో లేదా మీ హైయర్ ఆఫీసర్ సూపర్ మీకన్నా పైన వాళ్ళతో ఈ లంచాల విషయంలో వచ్చిన సమస్యలు ఏమైనా వచ్చాయి ఎప్పుడన్నా? అంటే మీ కింది వాళ్ళతో కానీ మీ పై వాళ్ళతో కానీ ఈ డబ్బుల విషయాల్లో, లంచాల విషయాల్లో? ఇప్పుడు ఏమైందంటే సార్, మీకు నేను చెప్పినట్లు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయి కూర్చున్న పెద్ద పోస్ట్ అయినా ఈయన ఎవరు, ఎటువంటి వాడు అని తెలుసుకొని అందరు రెడీ ఉంటారు అక్కడ. కాబట్టి సామాన్యంగా నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఈ కరప్షన్ అనే మాటలు రావు, తీయరు కూడా. ఇంకా లోపల కూడా చేసుకుంటే నా నోటీస్కి వస్తే కోప్పడేవాడిని, ఏం చేస్తున్నావు ఇట్లా అట్లా అని కోప్పడేవాడిని. కానీ ఇక పెద్దవాళ్ళు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా, అంటే నాకంటే పెద్ద ఉన్నా కానీ నా నోటీస్కి ఏమైనా తెలిస్తే వాళ్ళ మనసు నొప్పియద్దు కదా. పర్సనల్గా పోయి చెప్పేవాడిని, సార్ మీరు ఇలా చేస్తున్నారట, అది అనుకుంటున్నారు, అది మనకు మంచిది కాదు, ఒక్కటి చేస్తే అందరు తిన్నట్లు పైసలు అర్థం వస్తుంది, మీరు అటువంటి చేయకూడదు చెప్పి అది మనం ఫ్రెండ్లీగా చెప్తుంటే. ఎందుకంటే ఒకరి సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బతీయొద్దు కదా. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగ ఉంటుంది, అలా చేయండి సార్ అని చెప్తుంటుంది. అంతేనే కానీ ఇక ఒకరు మంచిగా కోరాలి కానీ చెడు కోరదు. అటువంటి ఏం రాలే ప్రాబ్లమ్స్ నాకు రాకపోతుండే, ఎందుకంటే తినని అని ముందే చెప్పేస్తుండే కదా. అట్లా అది తెచ్చుకున్న పేరు. చెప్పండి. ఇంకా మా ఊరితో హైదరాబాద్కు వీరబల్లికి ఏమిటి సంబంధము, ఎలా మొదలైంది? మంచి ప్రశ్న వేసింది సార్, మీరు చక్కటి ప్రశ్న ఇచ్చారు. ఇది ఎవరు ఎంతవరకు అడగలేదు, మీరు అడిగారు. చాలా సంతోషం మాకు.